నమఃశివాయ. ప్రసాదంగా పెట్టే ఖరీదైన పంచభక్ష్య పరమాన్నాల కన్నా ఆకలిదప్పులతో అలమటిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేస్తే అదే నాకు దగ్గరయ్యేందుకు ఉత్తమ భక్తి మార్గమని అంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే 600 మంది అభాగ్యులను ఆదుకుని పునర్జన్మనిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువై అభాగ్యులకు సాయం చేసేందుకు వస్తున్న భక్తుల ఇష్టకామ్యాలు నెరవేర్చుతున్నాడు. ఇక్కడ తలదాచుకుంటున్న అనాథులను ఆదుకోవాలనే సేవాభావంతో వారి ఇంట జరిగే శుభకార్యాల వేళ ఈ పుణ్యప్రదేశానికి వచ్చి శివయ్య దర్శనంతో పాటు అనాథులకు అండగా నిలబడుతున్నారు. అలా కుమార్తె జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామం వాస్తవ్యులైన శేఖర్ గౌడ్, మాధవి దంపతులు రక్షణాలయానికి వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొంది ఆదిదేవుని అభిషేక సేవలో తరించారు. आपो वा अग्नेरायतनं आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति योपामायतनं वेद आयतनवान् भवति पुण्यलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः. नगरपूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि. पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर नमः शिवार्पणमस्तु. हितमानं भवति हितायुत्प्रहितेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति हितमनन्तं भवति हितमैश्वर्यं भवति శతమిది శతం దీర్ఘమాయుః. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. దుర్గాదేవ్యై నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యై నమః. అగ్నేయ నమః. అష్టే ప్రజాపతయే నమః. సేవా మార్గంలో భాగంగా శేఖర్ గౌడ్, మాధవి గారుల కుమార్తె రుష్మగారి జన్మదినం సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కుమార్తె పుట్టినరోజు వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి శేఖర్ గౌడ్ గారి కుటుంబాన్ని ఆ శంకరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు శేఖర్ గౌడు, మాధవి. మా బుజ్జి పుట్టినరోజుకు అన్నదానం చేస్తుందికి వచ్చిన ఆశ్రమానికి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు ఉంది. ఈ అనాథలకు చాలా మంచి ఇది ఉంది. మన ఆశ్రమం ఫౌండేషన్ శంకర్ గారికి చాలా ధన్యవాదాలు. అనాథలు, మతి సీమితం లేని వాళ్ళు, ఈ లేడీసు, జెంట్స్ పూర్తిగా నాకు తెలిసి 1000 మంది ఉన్నారు. అందు గురించి అని చెప్పి ఈ ఆశ్రమానికి ఎప్పుడైనా ఎవరైనా విరాళాలు ఇచ్చినా, అన్నదానాలు చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, అన్నదానాలు చేస్తే మన పిల్లలకైనా మన కుటుంబానికైనా మంచిగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివాలయం కూడా మంచిగా విగ్రహస్థాపన ఉంది. నవంబర్ విగ్రహస్థాపన ఉంది కార్తీక మాసంలో. అక్కడ కూడా చాలా మంచిగా ఉంది శివాలయం కూడా. ఇక్కడ పూజలు కూడా మంచిగా చేసిండ్రు. మాకు చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా మా పిల్లలు లండన్ నుంచి వస్తారు, ఎవరైనా రావచ్చు. ఇక్కడ చాలా అవకాశం ఉంది, మంచిగా ఉంది ఇక్కడ. ఇదైతే అమ్మా నాన్న ఆశ్రమం. రోజుకు 600 మందికి అన్నదానం చేయడం అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మానవదేవుళ్ళైన మీరంతా తలో చేయి వేయబట్టే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకొని వారి ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలో గాని లేదా బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేసి పుణ్యం కట్టుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.